అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లోని ఏబిఎన్ఎస్ నెస్ట్ అపార్ట్మెంట్ వాసులు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ ప్రత్యేకతను వివరిస్తూ పలువురు మహిళలు ప్రసంగించారు. హ్యాపీ ఉమెన్స్ డే ఇలాగే ప్రతి సంవత్సరం మనము మంచిగా సంతోషంగా జరుపుకోవాలి. వేదిక ముందర కూర్చున్నటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు మహిళా దినోత్సవం మనం ఎంతో సంబరంగా జరుపుకుంటున్నాము. కానీ ఈ యొక్క మహిళా దినోత్సవము ప్రారంభమైనటువంటిది ఒక శ్రామిక ఉద్యమం నుండి అని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి శ్రామిక ఉద్యమం అనేటువంటిది దేనికోసం స్టార్ట్ అయింది అనేటువంటిది ఒక్క రెండు మాటలు మననం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అయితే మనకు తెలిసినటువంటి విషయమే ఇది సమాన పనికి సమాన వేతనము అనేటువంటి ఒక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చినటువంటిది. మరి మగవారు ఆడవారు ఇద్దరు కూడా ఆ యొక్క వివిధ రంగాల్లో పనిచేస్తున్నప్పుడు ఇంతకుముందు ఏంటి అంటే మగవారికి కొంచెం ఎక్కువ జీతం ఉండేది, ఆడవారికి కొంచెం తక్కువ జీతం ఉండేది. కాబట్టి పని విషయంలో చూస్తే సమానంగా ఉంది, కానీ వేతనం విషయంలో చూస్తే తక్కువగా ఉంది. కాబట్టి తక్కువ పని గంటలు మెరుగైన జీతము అనేటువంటి ఒక విషయంలో చిన్న ఉద్యమంగా స్టార్ట్ అయ్యి ఆ యొక్క ఉద్యమము చివరికి ఐక్యరాజ్య సమితి గుర్తించి మహిళా దినోత్సవము జరుపుకునేటువంటి రోజుగా ఇది రూపాంతరం చెందింది. ఎక్కడ అంటే ఒక మహిళ ఇంకొక మహిళకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే అక్కడ మహిళలకు అందరికీ రెస్పెక్ట్ అనేది జరుగుతుంది. ఒక మహిళ ఇంకొక మహిళకి అంటే ఒక మహిళ ఇంకొక మహిళకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు తనకు తాను రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్టే పక్క మహిళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వనట్టు. అంటే మహిళలు ఎక్కడ మనం ఏ పాత్ర పోషించినా కూడా మంచి దానికైనా చేయడానికైనా మీరు చూడండి, ఒక మహిళ వెనక ఉంటది, మంచి పనులు చేయడానికి ఉంటది. ఒక చెడు అఘాయిత్యాలు బయట ఎక్కడ వచ్చినా ఒక స్త్రీ ఉన్న తర్వాతనే నలుగురు పురుషులు ఉంటారు. అంటే అక్కడ స్త్రీ ఖచ్చితంగా అక్కడ తన పాత్ర పోషిస్తుంది. స్త్రీ లేని ఎక్కడ లేదు. స్త్రీ తన కుటుంబాన్ని చాలా సంస్కారంగా పెంచుతుంది. కానీ పిల్లల్ని పెంచడంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది. ఒక భారతరాల పౌరులని అందించడానికి, ఒక విజ్ఞానాన్ని అందించడానికి ఒక స్త్రీ తను ఏం చేస్తుందంటే తన గర్భంలో ఉన్న బిడ్డని ఒక సృష్టికర్తగా తయారు చేసి సమాజానికి విజ్ఞానాన్ని అందించే బిడ్డని ఇస్తుంది. అంటే స్త్రీ ఎంత గొప్పదో చూసుకోండి. ఒక మాతృమూర్తి అయినంత మాత్రాన కాదు, విజ్ఞానం అందించే బిడ్డను సృష్టించి సమాజానికి అందిస్తుంది. అంటే తల్లి చాలా గొప్పది. అంటే తల్లి పుట్టినప్పటి నుంచి బిడ్డకి మంచి సంస్కారంగా పెంచుతుంది. నాన్నను పరిచయం చేసేది కూడా ఒక తల్లి. పిల్లవాడికి మాటలేమి రావు ఫస్ట్, కానీ పుట్టిన తర్వాత అన్ని తను చేసుకుంటూ కూడా మీ నాన్న పేరు అన్ని పరిచయం చేసేదే ఒక తల్లి.